అయ్యా, నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, మాది ఉయ్యూరు, మాది రాజేంద్ర కాలనీ. నా పేరు హసీనా, మేము ముస్లిమ్స్. నా బిడ్డ ఒక 15 లక్షల అప్పుల్లో ఉన్నప్పుడు మేము ఎంతో బాధల్లో ఉన్నాము. మొదటి నెలలో విజయవాడకు వెళ్ళాను. నేను వెళ్ళి 2వ నెలలో మా బాబుని తీసుకెళ్ళాను. ఆశ్చర్యకరంగా నా బిడ్డ 15 లక్షలు అప్పు అనే ఊబిలో ఉన్నప్పుడు నా బిడ్డని దేవుడు ఆశ్చర్యకరంగా 3 లక్షల అప్పుకు తీర్చాడు. ఇప్పటికీ 8 నెలలు. కానీ మేము ఎక్కడ అప్పు చేయలేదు, వేరే ఏ స్థలము అమ్మలేదు, ఏ పొలము అమ్మలేదు. కానీ దేవుడు నా బిడ్డకి గొప్పగా ఆయన చేసేది టాపీ పని, ఎన్నో వర్కులు ఇచ్చి అప్పు తీర్చాడు. ఇంకొక చిన్న సాక్ష్యం, మా ఇంటి దగ్గర ఒక బీటెక్ 3rd ఇయర్ చదివే బాబుకి క్యాన్సర్ వచ్చింది. ఆ బాబు ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఇంక ఈ బాబు బతకడో, తీసుకెళ్ళిపోండి అన్నారు. వాళ్ళు ముస్లిమ్సే. నేను దగ్గరికి వెళ్ళి ధైర్యం చేసి చెప్పా, ఎవరు ఏదన్నా అనుకోండి, మనల్ని బతికించే దేవుడు యేసయ్యే, మనం వెళ్దాం అక్కడికి అంటే, అక్క నేను రాలేను, నువ్వు ప్రేయర్ ఆయిల్ తెచ్చివ్వు అన్న. కనుక నా బిడ్డ బతికితే నేను వచ్చి సాక్ష్యం చెప్పుకుంటానంది. తనకి పోయిన నెలలో నేను ఆయిల్ తీసుకెళ్ళి ఇచ్చాను. ఇచ్చినప్పుడు తను ఈరోజు ఆ బిడ్డకి క్యాన్సర్ తగ్గిపోయి, నిన్న రాత్రి జరిగిన విషయం, బండి వేసుకొని మా ఇంటికి వచ్చాడు ఆ బాబు. చూడండి, ప్రార్థన యేసు రక్తంగా దేవుడు మార్చి అద్భుతమైన స్వస్థత ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక.